ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టింది. 55 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినట్లు కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ అప్పటి ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకున్నాయి. ఇక 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2023 ఫిబ్రవరి 10-11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రేస్ సెక్షన్ 9 జరిగింది. ఆదాయం రాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. 10/2/2024న సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించారు. రేస్ నిర్వహణకు 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అనుమతి లేకుండా 55 కోట్లను ఎఫ్ఈఓ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించింది. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టింది. 55 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినట్లు కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. ఇక హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ అప్పటి ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకున్నాయి. 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2023 ఫిబ్రవరి 10-11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రేస్ సెషన్ 9 జరిగింది. ఆదాయం రాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ తప్పుకుంది. 10/2/2024న సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించారు. రేసు నిర్వహణకు 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇక అనుమతి లేకుండా 55 కోట్లను ఎఫ్ఈఓ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది? వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? జ్యోతి, మనం చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఈ ఏడాది 2024 జనవరి నుంచి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 55 కోట్ల నష్టం వాటిల్లింది. అది ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 8 కోట్ల ఫైన్ ఎందుకు పడింది, ఎందుకు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది అనేది విచారించిన తర్వాత ఫార్ములా ఈ రేస్ను రద్దు చేశారు. అయితే దీనిలో ఏం జరిగిందన్నది ప్రభుత్వం కొంత విచారణ, కొంత ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు కమిషనర్ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ను పిలిచి అంత ఎక్సర్సైజ్ చేస్తే 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లుబాటు జరిగింది. అది ఆర్బీఐ అనుమతి లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వంపై పెనాల్టీ పడింది. అది అధికారుల తప్పిదం. అప్పట్లో ఉన్న ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు తాము నడుచుకోవాల్సి వచ్చిందని లిఖితపూర్వకంగా ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ లేఖ రాయడంతో ఈ అంశంపై విచారణ జరపాలని ప్రభుత్వం భావించింది. సో దాదాపు 4 నుంచి 5-6 నెలలు చాలా సీరియస్గా ఎక్స్ అయిన తర్వాత ఎందుకోసం 8 కోట్ల పెనాల్టీ పడింది, ఆ ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏం జరిగిందనేది ప్రభుత్వం నిశ్చిత అంటే లోతుగా ఆలోచిస్తే అనేక అంశాలు బయటికి వచ్చినాయి. అయితే దీనికి బాధ్యులెవరు, నేరం ఎవరిది, భారం ఎవరిది అంటే గత ప్రభుత్వ హయాంలో ఇదే శాఖకు మంత్రి వ్యవహరించిన కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ నిధుల బదిలీ జరిగిందని స్వయంగా తానే అనేక ప్లాట్ఫామ్లలో ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన జరిపి అసలు ఏం జరిగిందనేది సీరియస్గా ఎక్సైజ్ చేసి కొంత లీగల్ ఒపీనియను, అదేవిధంగా మిగిలిన సంస్థలకి కొంత ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసింది. దానిలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది గవర్నర్కు లేఖ రాశారు. గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పడంతో నిన్న సాయంత్రం సిఐ శాంతకుమారి ఏసీబీ అధికారులకి కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, తర్వాత మరొక ప్రైవేట్ వ్యక్తి, ఈ ముగ్గురి పాత్ర ఉంది. 55 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి, ప్రజాధనం దుర్వినియోగం అయింది, మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐ శాంతకుమారి అధికారికంగా ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఏసీబీ అధికారులు ఈ ఉదయం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేయడం జరిగింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి, A3గా ఈ ముగ్గురి పేర్లను నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి సిఎంఎం సెంట్రల్ మెట్రో మెజిస్ట్రేట్ ఆ కోర్టులో ఎఫ్ఐఆర్
పొందుపరిచారు. ప్రస్తుతం సీఎంఎం నాంపల్లి కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంది. సో అయితే ఇప్పుడు ఏం జరుగుతుందనేది పెద్ద ఎత్తున రాజకీయంగా అదేవిధంగా విభిన్న వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ముందస్తుగా నోటీసులతో ఈ విచారణ ప్రారంభిస్తారనేది ఒక వాదనగా ఉంది. కార్ రేస్ నిర్మాణం సంబంధించి అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇన్ డీటెయిల్గా విచారించిన అంటే నోటీసులతో విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అన్నది అదొక కోణంలో పరిశీలిస్తారు. ఆ తర్వాత కేటీఆర్ పాత్ర ఎంత ఉందనేది కొంత విచారించే అవకాశం ఉంది. అంటే ముందస్తుగా నోటీస్ ఇవ్వడం, ఆ తర్వాత ఆర్బీఐ ఎందుకు ఫైన్ వేసింది, ఆర్బీఐ పాత్ర ఏంటి, ఆ తర్వాత కేటీఆర్ పాత్ర ఏందన్నది 3 దశలలో ఎంక్వైరీ సాగుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ అంశం ఇట్లా ఉంటే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, దాని అవసరం హైదరాబాద్కి ఏముందన్నది కొన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. వాస్తవానికి హైదరాబాద్లో ఈ ఫార్ములా రేసును 4 ఏళ్ల పాటు నిర్వహించాలని గత ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది. ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ అనే ఒక సంస్థ, ఎక్స్ నెక్స్ట్ జెన్ అనే ఇంకో సంస్థ, హెచ్ఎండిఏ ఎక్స్ నెక్స్ట్ జెన్, అదేవిధంగా ఎఫ్ఈఓ ఈ 3 సంస్థలు కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకొని 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు చేసుకున్నాయి. ఫార్ములా ఈ రేస్ని మనం హైదరాబాద్లో కొనసాగించాలి, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఈ 3 సంస్థలు అనుకొని ఒక త్రైపాక్షిక ఒప్పందం ద్వారా సంతకాలు చేసుకొని ఫస్ట్ రంగంలో దిగినాయి. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 10-11న ఫార్ములా ఈ రేస్ను ఫస్ట్ టైంగా హైదరాబాద్లో నిర్వహించినారు. సెషన్ 9లో ఆదాయం రాలేదని అప్పటికే ప్రమోటర్ ఎవరైతే నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఉందో దీనివల్ల నాకు లాభం రాలేదు, ఈ కార్ రేస్ వల్ల నాకు నష్టం జరిగింది, దీన్ని నిర్వహించడం వల్ల కాదనేది అతను తప్పుకున్నారు. సో 10/2/2024న ఏం జరిగింది, సెషన్ 10 నుంచి హైదరాబాద్ పేరు తొలగించినారు. ఎందుకంటే కారు నష్టం వచ్చింది కాబట్టి ఆ సంస్థ తప్పుకుంది కాబట్టి హైదరాబాద్ పేరు తొలగించినారు. అది కాదు, సెకండ్ ఫేజ్లో కొంత లాభం జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్లో లాభం జరగలేదని 2024లో ఇక ఫిబ్రవరిలో సిటీలోనే ఆ కార్ రేస్ నిర్వహించాలనేది కేటీఆర్ ఒక ప్రతిపాదన పంపారు. అయితే నోడల్ ఏజెన్సీగా దానికి హెచ్ఎండిఏ చూసుకుంటుందని ఎఫ్ఈఓకి స్పష్టంగా కేటీఆర్ ఒక లేఖ రాశారు. ఎఫ్ఈఓ అంటే ఏంది, ఫార్ములా ఈ ఆపరేషన్ అనే సంస్థకి 2024 ఫిబ్రవరిలో సిటీలో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే కొంత లాభాలు వస్తాయి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, గతంలో లాగా నష్టం వాటిల్లదని ఈసారి హెచ్ఎండిఏ బాధ్యత ఉంటుందని, ఆ శాఖకు తానే మంత్రిగా ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటానని కేటీఆర్ ఒక లేఖ రాయడం జరిగింది. ఈ మేరకి నోడల్ ఏజెన్సీ హెచ్ఎండిఏ ఉంటుంది, ఎఫ్ఈఓ రావచ్చని ఆ సంస్థను ఇన్వైట్ చేస్తున్నారు. 2023 అక్టోబర్లో ఎఫ్ఈఓతో అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ అనే సంస్థ పురపాలక సంస్థతో హెచ్ఎండిఏతో ఒప్పందం కూర్చుకుంది. అయితే రెండో దఫలో సెషన్ 10 కింద ఈ కార్ రేస్ కోసం ఒప్పందం అయితే కుదిరింది. ఈ రేస్ నిర్వహణకు దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతాయని హెచ్ఎండిఏ అదేవిధంగా ఎఫ్ఈఏ అనే సంస్థ ఒక అంచనాకు వచ్చాయి. ఇందుకోసం ఇన్ అడ్వాన్స్గా 55 కోట్లు ఎఫ్ఈఓ సంస్థకు, ఫారెన్ సంబంధించిన ఎఫ్ఈఓ సంస్థకి హెచ్ఎండిఏ చెల్లించింది. ఫార్ములా ఈ రేసు అయితే సెకండ్ టైం ఈలోగా ఎన్నికలు రావడం, ఆ తర్వాత కార్ రేసు నిర్వహణకు ముందే 55 కోట్లు బదలాయింపు జరగడం, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత ఫార్ములా ఈ రేసు నిర్వహించకపోవడం వల్ల ఆ 55 కోట్లకు సంబంధించిన అమౌంట్ విదేశీ సంస్థలకి, ఎఫ్ఈఓ అనే సంస్థకి, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ అనే సంస్థకి బదలాయించి జరిపినారు. కాబట్టి ఆ ఎఫ్ఈఓ అనే సంస్థ విదేశీ సంస్థకు సంబంధించింది కాబట్టి ఆర్బీఐ దానికి పెనాల్టీ వేసింది 8 కోట్లు. 8 కోట్లు ఎందుకోసం పెనాల్టీ వచ్చిందనేది కొత్తగా కొలుదిరిన కాంగ్రెస్ సర్కార్ కొంత ఆరా తీస్తే ఫార్ములా ఈ రేస్ విషయంలో 55 కోట్లు అంటే కారు రేసు నిర్వహించకుండానే 55 కోట్లు ముందస్తుగా చెల్లించినారు. దీనికి సంబంధించిన ఆర్బీఐ అనుమతి లేదు. ఆర్బీఐ అనుమతి లేని కారణంగా 8 కోట్ల పెనాల్టీ పడింది. దీనికి కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వమే భరించింది. సో దీని మీద ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ డీటెయిల్గా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసింది. ఇందులో ప్రధాన పత్తదారి ఐఏఎస్ అరవింద్, ఎందుకంటే అధికారులే దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి కాబట్టి అరవింద్ కుమార్ను ఆరా తీస్తే అరవింద్ కుమార్ తన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా చెప్పినారు. అంటే కేటీఆర్, ఆ శాఖకు మంత్రిగా వివరించిన కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే
తాను 55 కోట్లు బదలాయింపు చేయాల్సి వచ్చిందనేది చెప్పడం జరిగింది. అనేక ప్లాట్ఫామ్లో కూడా ఇదే కేటీఆర్ అది నా ప్రమేయం ఉంది, నేను చెబితేనే హెచ్ఎండిఏ చేసినారు, హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ విదేశీ సంస్థలకి మీరు నిధులు బదలాయింపు చేస్తున్నారు అంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని అటు హెచ్ఎండిఏ కానీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఆనాడు పట్టించుకోవడం లేదన్నది ఒక వాదన. నిధుల చెల్లింపుపై అరవింద్ కుమార్ ఇప్పటికే వివరణ ఇచ్చినారు. నిధుల చెల్లింపు అక్రమ మార్గం అని తేలిపోయింది. సో దీని మీద చర్యలు ఎలా అన్నది రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడి జనవరి 6వ తారీఖున ముందు ఐఏఎస్ అరవింద్ కుమార్ సిఎస్కి ఒక లేఖ రాసినారు. అంటే ఈ రేస్ కార్ వల్ల 55 కోట్లు బదలాయింపు జరిగినది, ఈ రేస్ కారు నిర్వహించలేదు, దానివల్ల ఆర్బీఐ అనుమతి లేనందువల్ల 8 కోట్ల పెనాల్టీ పడింది, అది గత ప్రభుత్వం తప్పిదమని అరవింద్ కుమార్ ఒక లేఖ రాసినారు. ఆ లేఖ రాసిన దాని మీద సిఎస్ శాంతకుమారి అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ పెద్దలందరికీ కూడా అసలు ఏం జరిగిందనేది ఇంకాస్త ఇన్ డీటెయిల్గా వెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంగతి దేవుడెరుగు, కానీ ప్రభుత్వ ఖజానాకి ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగం అయిందనేది రాష్ట్ర ప్రభుత్వం తేలింది. సో ఆ నిధుల రికవరీ ఎట్లా అన్నది పెద్ద ఎత్తున తర్జన పడుతున్న క్రమంలో దీని మీద విచారణకు ప్రభుత్వం ఉపక్రమించింది. అయితే దీనికి పాత్రధారి సూత్రధారి కేటీఆర్ అని తేటతెల్లం అయిన తర్వాత కేటీఆర్ మీద చర్యలు తీసుకోవాలి, దీనిలో విదేశీ సంస్థకు నిధులు కూడా కేటాయించారు కాబట్టి ఈ చర్యలు అనేది ఎట్లా ఉండాలనేది గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ చర్య తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని చెప్పడంతో నిన్నటి రోజు సిఎస్ శాంతకుమారి ఏసీబీ అధికారులకి ఒక లేఖ రాసిండ్రు. ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు అటు కేటీఆర్ అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ ఎవరైతే ఎఫ్ఈఓ సంస్థ సిఇఓ ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి ఆయన మీద ఈ ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ముగ్గురికి మీద దాదాపు 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నాంపల్లి సిఎంఎం కోర్టులో ఉంది. అయితే కేటీఆర్ను ఎప్పుడు విచారిస్తారు, కేటీఆర్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ అంటే ఫార్ములా ఈరోజు విషయంలో పొలిటికల్గా ఇటు ఎకనామిక్గా అంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు ఉండబోతాయి, ఎలాంటి చర్యలు ఉంటాయన్నది మాత్రం అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. అయితే తన అరెస్ట్ తప్పదని కేటీఆర్ గత 2-3 నెలల నుంచి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లగచర్ల ఎపిసోడ్ కావచ్చు, అంతకుముందు ఇంకొక ఎపిసోడ్ కావచ్చు, ఇంకా 3-4 విషయంలో నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, నా అరెస్ట్కి ఎలాంటి భయం లేదు, నేను జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్తే స్లిమ్ అయి వస్తాను అని కేటీఆర్ అనేక ప్లాట్ఫామ్స్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కవ్వింపు చర్యలకు చేపట్టకుండా తన సిస్టమేటిక్గా అకాడమిక్గా ఫస్ట్ ఐఏఎస్ అరవింద్ కుమార్ నుంచి ఒక లేఖ తీసుకుంది. ఆ తర్వాత సిఎస్ శాంతకుమారి గవర్నర్కి అధికారికంగా లేఖ రాయడం, ఆ గవర్నర్ కూడా అనుమతిస్తూ ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇవ్వడం, ఆ ప్రత్యుత్తర లేఖను ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇదే సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏసీబీ అధికారులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం అన్నీ కూడా చకచక సిస్టమేటిక్గా జరిగిపోతున్నాయి. ఇక ముందస్తుగా ఉన్నది కేటీఆర్ను విచారణ. అంటే కేటీఆర్కు నోటీసులు ఫస్ట్ జారీ చేస్తారని ఒక ప్రధాన వాదన ఉంది. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు నిధుల విడుదల సంబంధించిన ఏం జరిగిందనేది కేటీఆర్ను ఇన్ డీటెయిల్గా అడుగుతారు అనేది ఒక వాదన. దీనికి సంబంధించి రేపో ఎల్లుండో లేకుంటే ఈ సాయంత్రమో ఒక నోటీస్ జారీ చేస్తారు, లేకుంటే ఆ నోటీసు తర్వాత ఆర్బీఐ అనుమతి ఉందా లేదన్నది కొంత చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కేటీఆర్ ప్రమేయం, కేటీఆర్ పాత్ర ఎంత ఉందనే అంశంపై కొంత విచారణ సాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముందుగా నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ కనుక సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు, అరెస్ట్ చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఇప్పటికే తమ నేత అరెస్ట్ అవుతారనే మెంటల్గా కూడా వారంతా ప్రిపేర్ కావడం జరిగింది. సో మొత్తానికి కేసు ఫార్ములా ఈరేస్ వ్యవహారం ఒక ఎత్తు అయితే రాజకీయంగా వస్తే ప్రకంపనలు, రాజకీయంగా వస్తున్న మార్పులు అనేక ఇంకో కొనలో చూడాలి. జ్యోతి. రైట్ థ్యాంక్ యూ వెంకట్. ఇక మనతో ఫోన్ ఇన్లో మాట్లాడేందుకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సర్వేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ సెక్షన్ల ప్రభావం ఎలా ఉండబోతోంది? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు సర్వేశ్వర్ రెడ్డి. అక్కడ వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ అయింది, వాస్తవం ఏసీబీలో కేసు రిజిస్టర్ అయింది. ఆఫ్టర్ గవర్నర్ పర్మిషన్ 17A కింద పర్మిషన్ ఇచ్చాడు.
కనుక ఇష్యూడ్ ఎఫ్ఐఆర్ అండ్ సెక్షన్ 13(1)A అండ్ 13(2) అండ్ 409, 403, 120B కింద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయింది క్రిమినల్ మిస్కండక్ట్ కింద. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు ఈ వాజ్ పబ్లిక్ సర్వెంట్, మినిస్టర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్, ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్, ఇదంతా పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్ అంటే ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడ దట్టు ఫారిన్ కంట్రీస్ పోతుంది 45 crores. సరే నెక్స్ట్ కండక్ట్ దాని గురించి అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాలేదని ఒక వాదన ఉంది. కంప్లీట్ కాకపోతే క్రైమ్ కంప్లీట్ కానట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విత్డ్రా చేసుకున్నది. క్రైమ్ అనేది ప్రూవ్ కాలేదనేది ఒక వాదన డిఫెన్స్ వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో 4 years, దాంట్లో 1 year, దాంట్లో 9 years, మొత్తం 10 years, మొత్తం 14 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట. 14 years పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత పబ్లిక్ సర్వెంట్ అనేది ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ కు అగెనిస్ట్ ఇది. ఎనీ అమౌంట్ ఫారిన్ కంట్రీస్ పోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ రావాలన్నా ఆర్బీఐ పర్మిషన్ అవసరం. అక్కడ ఆర్బీఐ పర్మిషన్ సడన్ గా తీసుకొని క్యాష్ పంపడం దట్ ఈస్ టోటల్లీ ఇల్లీగల్. ఇది కమ్స్ అండర్ మిస్కండక్ట్, క్లియర్లీ క్రిమినల్ మిస్కండక్ట్ కింద వస్తుంది. తర్వాత అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పైసలు తీసుకుపోయిండు అనేది కూడా అప్పుడు ఆయన కూడా సైట్ చేశారు అరవింద్ కుమార్. తర్వాత ఇంకొక బిఎన్ రెడ్డి అని హెచ్ఎండి చీఫ్ మేనేజర్ ఆయన కూడా పార్టీ చేశారు. సరే ఎవరి పార్టీ ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ అవుతాయి. ఎందుకంటే నోయింగ్లీ క్రిమినల్ మిస్కండక్ట్ అయితే ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పర్మిషన్స్ లేవు, శాంక్షన్స్ లేవు, తర్వాత అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్ లేదు, తర్వాత మినిస్టర్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ద అమౌంట్. ఇది పబ్లిక్ పబ్లిక్ మనీ, పబ్లిక్ సర్వెంట్. మినిస్టర్ ఇస్ ద పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ మనీ తీసుకుంటాము కానీ పబ్లిక్ అకౌంటబిలిటీ ఉంటుంది. సో దట్ ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ కేసు రిజిస్టర్ అయినా ప్రాసిక్యూట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఎస్కేప్ ఉంది క్లచెస్ ఆఫ్ ది ఏసీబీ అని క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది కదా. మనీ మ్యాటర్ పోయింది, అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా కాలేదని అది సెకండరీ క్వశ్చన్, అది నాట్ సో ఇంపార్టెంట్. బట్ అమౌంట్ అయితే తీసుకొని ఎవరు పంపారు పబ్లిక్ అకౌంట్స్కి వెళ్ళి, పబ్లిక్ ఎక్స్చెకర్కి వెళ్ళి. సో బీయింగ్ మినిస్టర్ షుడ్ నో ఆల్ దిస్ థింగ్స్. పంపాల్సిన లేదు, అట్లా పంపింది కనుక క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. తర్వాత ఆర్బీఐ ఇన్ఫర్మేషన్, ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. ఆర్బీఐ పర్మిషన్ లేదు, పబ్లిక్ అప్రూవల్ లేదు, మన క్యాబినెట్ అప్రూవల్ లేదు. 45 crores పంపారు. వీళ్ళు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ ఎనీ టైమ్ కెన్ విత్డ్రా ఆల్ దిస్ థింగ్స్. ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ విత్డ్రా. కానీ ఇది క్రైమ్ అయింది. క్రైమ్ అయింది కనుక కేసీఆర్ హాస్ టు ఫేస్ ద ట్రయల్. దట్స్ ఇట్. దేర్ ఇస్ నో అదర్ గో టు. ఇప్పుడు అందరు ముగ్గురు కూడా రెస్పాన్సిబుల్ ఫిక్స్ అప్ అవుతుంది. సార్ తీసుకురామనంతా తీసుకుపోయి అమౌంట్ పబ్లిక్ అమౌంట్ తీసుకుపోయి కట్టలు కట్టేందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఏం రైట్స్ ఉండవు. ఈ మే బి వర్క్స్ అన్నది కింద మినిస్టర్ కింద పనిచేసేంత మాత్రం అకౌంటబిలిటీ రైట్స్ అన్న ఆయన భుజాల మీద ఉంటుంది కదా. ఇంతవరకు ఐఏఎస్ ఆఫీసర్, అక్కడ ఇంజనీర్, ముగ్గురికి అయితే ఎఫ్ఐఆర్ అక్యూజ్ చేశారు వాళ్ళు, ఏసీ వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ లో వేటెన్సీ అమౌంట్ రిటర్న్ బ్యాక్ తెప్పిస్తారా తేరా, తెప్పియకుండా ఆటోమేటిక్ గా ఇంటర్పోల్ మరి ఫారిన్ ఎక్స్చేంజ్ అమౌంట్ రిటర్న్ చేపిస్తారు. కంపెనీ ఎగ్జామిన్ చేస్తారు. మేము మిగతా పైసలు ఇస్తే రేసింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పారు వాళ్ళు. మిగతా 45 crores అది ఇవ్వలేదు కనుక మీ అమౌంట్ మీరు తీసుకుని రిటర్న్ చేసి అమౌంట్ రిటర్న్ చేసిన మాత్రం ఎర్లియర్ అకౌంటబిలిటీ అయితే పోదు, క్రైమ్ కమిటెడ్ క్రైమ్ అయితే పోదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఎస్ నెక్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ సెక్షన్ 9 కు బాగానే ఫ్యాన్స్ వచ్చినా ఆదాయం పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్జెన్ సంస్థ తప్పుకుంది. ఇక 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా సెషన్ 10 ఈ కార్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ నిర్వహణ హైదరాబాద్ కు తలమానికంగా ఉంటుందని 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ లోనే కార్ రేస్ ను నిర్వహించాలని కోరారు. ఇక ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ చూసుకుంటుందని ఎఫ్ఈఓకు స్పష్టం చేశారు కేటీఆర్. రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో ఎఫ్ఈఓతో పురపాలక సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. రేసు నిర్వహణ కోసం 100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.
ఇందుకోసం హెచ్ఎండిఏ 55 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించింది. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ పై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని రూల్స్ ని ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈఓ సెషన్ 10ను రద్దు చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. ఇక నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని తెలిపారు అరవింద్ కుమార్. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈఓకు నిధులు విడుదల చేసినట్లుగా వివరణ ఇచ్చారు. నిధుల చెల్లింపుల్లో అరవింద్ కుమార్ ప్రమేయం లేదని, తనదే బాధ్యతని స్వయంగా ఒప్పుకున్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్లో నమోదులో చట్టం తాను పని తాను చేసుకుపోతుందన్నారు కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ రేస్ నిర్వహించే విషయంలో కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేబినెట్ ను సంప్రదించకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తప్పు చేశాడని తెలిసే అరెస్టు చేస్తే చేసుకోండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అద్దంకి దయాకర్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే బట్టగాల్సి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం. ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్ ని చేర్చింది. A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) సిపి యాక్ట్తో పాటు 4 సెక్షన్లో నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. వెంకట్, కేటీఆర్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లోని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎఫ్ఐఆర్ వివరాలు అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ కాపీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ తారక రామారావుపై ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఒకటి 409 రెడ్ విత్, అదేవిధంగా 120B. ఈ రెండు సెక్షన్ల కింద ముగ్గురు మీద కేసులు నమోదయ్యాయి. A1 గా కేటీఆర్, A2 గా ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా ఎఫ్ఈఓ సంస్థ సిఇఓ బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం నా చేతిలో ఉంది. డీటెయిల్స్ అక్యూజ్డ్ పర్సన్స్ శ్రీ కె తారక రామారావు, the Minister, Municipal Administration and Urban Development, Industries and IT, Government of Telangana, and presently MLA Sirisilla, Telangana. Number 2, Arvind Kumar, IAS, then Special Chief Secretary to the Government, Marakaremo BLN Reddy, Chief Engineer, HMDA Hyderabad, and presently retired from service. మనం ఇందాక ఎఫ్ఈఓ అనుకున్నాం, కాదు, ఇతను హెచ్ఎండిఏ సంబంధించిన ఒక రిటైర్డ్ ఉద్యోగి. గతంలో ఆ హెచ్ఎండిఏ సంస్థలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి, అతను హెచ్ఎండిఏలో ఒక సీనియర్ ఇంజనీర్. రైట్, వీరి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. మొత్తం
దాదాపు 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. ఈ 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీలో స్థూలంగా టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టోలెన్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టోలెన్ ఇన్వాల్వ్డ్ 54,88,87,043 రూపాయలు ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తున్నాం. మరొకసారి చూపిస్తున్నాను. టోటల్ వాల్యూ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ అంటే దొంగిలించబడ్డ ప్రాపర్టీ లేకుంటే దొంగిలించడానికి గురైన ప్రాపర్టీ విలువ 54,88,87,043 రూపాయలు అని ఎఫ్ఐఆర్లో 2వ పేజీలో దీన్ని ప్రధానంగా చేర్చారు. అయితే దానకిషోర్ ప్రస్తుతం ప్రిన్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇన్ డీటెయిల్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఎప్పుడు ఒప్పందాలు జరిగినాయి, ఎప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేసినారు, దానికి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏం జరిగినాయి అనేది ఇన్ డీటెయిల్గా 10 పేజీల ఎఫ్ఐఆర్ నోట్ మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ముందు 25/10/2022న ఒక ట్రిపులేట్ అగ్రిమెంట్ అంటే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దట్టు FEO అంటే ఫార్ములా ఈరేస్ ఆపరేషన్స్, అదేవిధంగా ఎస్ నెక్స్ట్ జెన్ లిమిటెడ్, ఆ తర్వాత HMDA ఈ 3 సంస్థలతో ఎప్పుడో ఇది 25/10/2022 10వ నెల 25వ తారీఖున ఈ 3 సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరినాయి. 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందాలపై ఈ 3 సంస్థలు సంతకాలు చేసినాయి. 2023 ఫిబ్రవరి 10-11న ఫార్ములా ఈరేస్ కార్ల రేస్ జరిగింది సెషన్ 9 కింద. ఆదాయం రాలేదని వెంటనే దాంట్లో ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఈ హైదరాబాద్లో ఈ రేస్ ఫార్ములా నిర్వహిస్తే తమ సంస్థకు ఆదాయం రాలేదు, ఉన్నది బొక్క అని ఆ సంస్థ తప్పించుకుంది. సో ఇక మిగిలింది HMDA అదేవిధంగా FEO ఈ 2 సంస్థలే అక్కడ మిగిలినాయి. అయితే 2024లో ఫిబ్రవరిలో సెషన్ 10 హైదరాబాద్లో ఘనంగా నిర్వహించాలనేది ఒక పేరు దానిలో పెట్టినారు. 2024లో హైదరాబాద్ సిటీలోనే రెండవసారి ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, నగరానికి ఆదాయం వస్తుంది. ఫస్ట్ దానిలో కొంత లాస్ అయింది కాబట్టి దీనిలో రికవరీ ఉంటుందని ఒక ఉద్దేశం ఉండేది. దీంట్లో నోడల్ ఏజెన్సీగా HMDA చూసుకుంటుందని FEO సంస్థకి స్వయంగా KTR ఒక లేఖ రాసిండ్రు. అంటే లేఖ రాస్తూ దాదాపు అది కూడా 6 పేజీల లేఖ. 6 పేజీల లేఖలో స్పష్టం చేశారు, హైదరాబాద్లో సెకండ్ టైం ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల కొంత లాభాలు వస్తాయి, కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. బ్రాండ్ ఇమేజ్ కంటే గతంలో కొంత లాస్ జరిగింది కాబట్టి ఆ లాసెస్ని దీనిలో పూరించుకోవచ్చు అనేది KTR ఆ లేఖలో స్పష్టంగా చెప్పుకున్నారు. దీంతో 2023 అక్టోబర్లో FEOతో పురపాలక సంస్థ GHMC HMDA కలిసి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. F10 అంటే సెషన్ 10 ఒప్పందాల మీద కూడా ఈ 2 సంస్థలు సంతకాలు చేసినాయి. అయితే 55 కోట్ల రూపాయలని ముందస్తుగానే FEOకి HMDA సంస్థ చెల్లించింది. దానిలో చెల్లించిన వివరాలు ఇన్ డీటెయిల్గా కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఎంత జరిగింది, ఎప్పుడెప్పుడు ఎంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినారు. ద మేకింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ GBP 2,25 lakhs ఒకసారి, అదేవిధంగా 22,50,000 ఒకసారి, అదేవిధంగా 22,50,000 మళ్ళీ రెండోసారి, ఇలా రకరకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు చెక్స్ నెంబర్తో సహా అన్నీ కూడా పేమెంట్ చేస్తున్నారు. ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా దీనిలో ఎఫ్ఐఆర్ కాపీలో 3వ పేజీలో దీనిలో పొందుపరిచినారు. సో మొత్తంగా టోటల్గా అంటే FEOకి చేరింది ఎంత అంటే 54,88,87,043 రూపాయలు దానిలో వెళ్ళాయని చెప్పినారు. అయితే త్రైపాక్షిక ఒప్పందాలు ఏవైతే కూర్చుకున్నాయో FEO, ఆ FEO అనేది యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన ఒక ఫారెన్ సంస్థ. ఆ సంస్థకి ఎలాంటి కారు రేసు నిర్వహించకుండా 54 కోట్లు అంటే 55 కోట్లు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. దాంట్లో ఎఫ్ఐఆర్లో ఇంకొక ఎలిగేషన్ ఏం పెట్టినారు, HMDA జనరల్ ఫండ్స్ నుంచి ఎలాంటి సంతకాలు లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా HMDA జనరల్ ఫండ్ నుంచి నిధులు బదలాయించినారు. ఆ నిధులు విదేశీ సంస్థకు, FEO అనే సంస్థ విదేశీ సంస్థ కాబట్టి ఆ సంస్థకు బదలాయించినారు కాబట్టి దానికి RBI అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. RBI అనుమతి తీసుకొని కారణంగా 55 కోట్లు చెల్లించినందుకు కాను RBI
తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణకి 8 కోట్ల పెనాల్టీ వేసింది. 8 కోట్ల పెనాల్టీని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత దాన్ని పేమెంట్ చేసింది. అంటే 8 కోట్ల పెనాల్టీ ఎందుకు పేమెంట్ చేయాల్సి వచ్చింది, అవసరం ఎందుకు వచ్చింది? ఈ రేస్ అంటే కార్ ఈ రేస్ వల్ల హైదరాబాద్కి లాభం జరగాలి కానీ నష్టం ఎట్లా వస్తుందనేది సెషన్ 9లో ఎంత నష్టం జరిగింది, సెషన్ 10 జరగకముందే నిధులు ఎట్లా బదలాయించినారు అనేది ప్రభుత్వం కూలంకుషంగా కొంత విచారణ చేసే ప్రయత్నం చేసింది. ఆ విచారణలో భాగంగా అప్పుడు ఐఏఎస్ అప్పుడు ఆ సంస్థకి ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఓపెన్గా తప్పు జరిగిందని ఒప్పుకోవడంతో పాటు దీనిలో నా పాత్ర లేదు, కేటీఆర్ ఈ శాఖకు గతంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ఈ పని చేయాల్సి వచ్చిందని లిఖితపూర్వకంగా అతను సిఎస్ శాంతకుమార్కి ఒక లేఖ రాశారు. తన లేఖ ఆధారంగా ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఏం జరిగిందనేది కొంత విచారిస్తే 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయినాయి, అదేవిధంగా కొంత విదేశీ సంస్థకు చెల్లించడం అనేది సరైనది కాదనేది తెలిసిన తర్వాత దీని మీద చర్యలకు ఉపక్రమించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఈ క్రమంలో అంటే విదేశీ నిధులు, అదేవిధంగా తను మాజీ అంటే మంత్రిగా పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నర్ని ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ అంశం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికే చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మీరే విచారించండి, మీరే చర్యలు తీసుకోవచ్చని గవర్నర్ ప్రత్యుత్తరం ఇవ్వడంతో నిన్న సిఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకి దానకిషోర్ ఏసీబీ అధికారులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నిన్న ఏసీబీ అధికారులకి ఒక లేఖ రాశారు. ఏసీబీ అధికారులు ఈ ఉదయం ఆ డేట్ కూడా మనం చూస్తున్నాం, ఈ ఉదయమే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో సబ్మిషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అదే డిస్ట్రిక్ట్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏసీబీ, అదే ఇయర్ 2024 ఎఫ్ఐఆర్ 12/RCO CIU ACB 24 ఇది కేసు నెంబర్. ఇది డేట్ వచ్చి 19/12/2024. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ ఫస్ట్ పేజీ కాపీ, 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ. ఇది 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీలో సెక్షన్ నంబర్లు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చాలా స్పష్టంగా పొందుపరచబడి ఉన్నది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద 2 సెక్షన్లు, ఒకటేమో 402, అదేవిధంగా 120, ఈ 2 సెక్షన్ల కింద కేసులు నమోదు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా దానిలో 2024 అని 2024 పక్కన ఈరోజు సీరియల్ నెంబర్ కూడా వేశారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఇదే ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. ఇవాళనే 19/12/2024 ఉదయం 11 గంటల తర్వాత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో ఎఫ్ఐఆర్ ఇచ్చినారు. సో తదుపరి చర్య ఎట్లా ఉంటుంది, తదుపరి చర్య ఏముంటుందనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే కేటీఆర్కు ముందస్తుగా నోటీస్ ఇస్తారా, ఎందుకోసం ఈ తప్పు జరిగింది, ఎలా జరిగింది, మీరు వివరణ ఇవ్వండి అని ఏసీబీ అధికారులు నోటీస్ ఇస్తారా, లేక ఏసీబీ అధికారులు పిలిచి విచారిస్తారా? అంటే పిలిచి విచారించే క్రమంలో 2 కీలకమైన అంశాలు, మీరు ఎవరి అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ కూడా మీరు జనరల్ ఫండ్స్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఎలా మీరు ఫండ్స్ దారి మళ్లిస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, కార్ రేస్ వల్ల ప్రజలకి ఎలాంటి లాభం జరుగుతుంది? నెంబర్ 3, ప్రజలకి అంటే ప్రజా ఉపయోగమైన నిధులు అంటే ప్రజల నిధులు మీరు ఎలా దుర్వినియోగం చేశారు? ఈ అంశాలపై విచారణ సాగే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా కొంతమంది సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. అయితే ముందు విచారణ జరిగితే ఒకటి ముందస్తుగా నోటీస్ ఇవ్వడం, ఆ తర్వాత విచారించిన తర్వాత మీరు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు అనే సెకండ్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 55 కోట్లు అనేది పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి 100 కోట్లకు ఒప్పందం కూర్చుకున్నారు. దీనిలో ఉంది ఎఫ్ఐఆర్ నెంబర్ 4వ పేజీలో ఉంది, 110 కోట్లకు ఒప్పందం కూర్చుకున్నారు. ఆ తర్వాత 50 కోట్లు ఇవ్వాలని అనుకున్నారని ఉంది. సో మీరు ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్తుంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తథ్యం ఆవశ్యం కదా, ఎందుకు అనుమతి తీసుకోలేదు అనేది ఇంకో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి పాత్రధారి సూత్రధారులు కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని పిలిచి విచారిస్తారా, లేకుంటే వేరుగా విచారిస్తారా అన్నది కొంత ఆసక్తిగా ఉంది. అయితే ఫస్ట్ స్టెప్లో నోటీస్, ఆ తర్వాత ఎంక్వైరీలో భాగంగా మీరు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు, అదేవిధంగా
కేటీఆర్ పాత్ర ఏ మేరకు ఉంది అనేది పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్. అయితే ఇది కొంత పొలిటికల్గా రకరకాలుగా మలుపులు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాజకీయ కుట్రగా కొంతమంది అభిమానిస్తున్నారు, రాజకీయ కోణంలో చూస్తున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ఫార్ములా ఈ రేస్ విషయంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు, నేను నిధులు మళ్ళింది వాస్తవమే, నిధులు డ్రా అయింది కూడా వాస్తవమే, కానీ హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి ఆ శాఖకు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ సంస్థ ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఒక మౌఖికంగా చెప్తున్నారు. కానీ జనరల్ ఫండ్స్ నుంచి ఎవరి సంతకం లేకుండా, ఎలాంటి సంతకం లేకుండా నిధులు ఎట్లా మళ్ళిస్తారన్నదే ఇక్కడ టెక్నికల్గా ఒక క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆన్సర్ కేటీఆర్ ఆన్సర్ ఏం చేస్తారని చూడాలి. అయితే పొలిటికల్గా దీన్ని తిప్పికొట్టేందుకు అంటే హైదరాబాద్ ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ 130 దేశాలు చూసినాయి, రకరకాలు చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి, ఫస్ట్ ఫేజ్లో ఈ రేస్ వల్ల హైదరాబాద్కు జరిగిన లాభం ఏమిటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు పెరిగింది, ఎందుకు సరే బ్రాండ్ ఇమేజ్ పెరిగితే ఎందుకు పెద్ద ఎత్తున నష్టం వచ్చింది, నష్టం వస్తే ఒక సంస్థ ఎందుకు ఈ కార్ రేస్ నిర్వహించడం నా వల్ల కాదని ఒక అగ్రిమెంట్ సంస్థ ఎందుకు తప్పుకుంది, ఇలాంటి అంశాలు వస్తున్నాయి. కాబట్టి పొలిటికల్గా కూడా కేటీఆర్ కొంత ఇరకాటంలో పడే అవకాశం లేకపోలేదు, అవకాశం ఉందన్న వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఆర్బీఐ అనుమతి మీరు ఎందుకు తీసుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ పాత్ర ఏ మేరకు ఉంది, ఈ 2 కోణాల్లోనే కేటీఆర్ మీద ఏసీబీ ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంది. అయితే నోటీస్ ఇవాళిస్తారా, రేపిస్తారా, రేపు విచారిస్తారా, లేక నేరుగా అరెస్ట్ చేసిన తర్వాతనే విచారిస్తారా అన్న అంశాలు వీళ్ళ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున దావనాల్లో వ్యాపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వరకు మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన కోవడం జరిగింది. నా మీద ఏదో ఎఫ్ఐఆర్ అన్నట్టు తెలిసింది, దయచేసి నా మీద విచారణకు నేను ఈ అంశం మీద చర్చ పెట్టండి, విచారణకు ఆదేశించండి అని కానీ కేసు పెట్టింది ఏసీబీ. కానీ అది స్పీకర్ పరిధిలో కానీ అసెంబ్లీలో ఎట్లా చర్చిస్తారన్నదే రాజకీయంగా ఇంకొక వర్గం నుంచి వస్తున్న వాదన. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మీద కేసు అనేది కొంత ఆసక్తికరమైన పరిణామాలకైతే దారితీస్తుంది. చూద్దాం మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఏసీబీ అధికారులు దీన్ని అంటే ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే కేసు పెట్టగానే కాదు, కేసు పెడితే అవి వీగిపోతుందా, ఇంకా లీగల్గా కూడా ఎట్లా ఫేస్ చేస్తారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో దీని మీద గవర్నమెంట్ కానీ ఏసీబీ కానీ ముఖ్యంగా పొలిటికల్గా కాంగ్రెస్ కానీ ఎట్లా ఎదుర్కొంటుందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే సేమ్ టైంలో బీఆర్ఎస్ కూడా ఇప్పటికే న్యాయ నిపుణులను, న్యాయ కోవిదులను సంప్రదిస్తూ ఉన్నారు. ఏసీబీ ఇష్యూలో ఎట్లా హ్యాండిల్ చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కూడా తెలంగాణ భవన్లో కూర్చొని ఎట్లా ఫేస్ చేయాలనేది కొంత చర్చిస్తున్నారు. సో ఎకడమిక్గా ఒక ఇష్యూ, కేసు ఎంతవరకు నిలుస్తుంది, ఎంతవరకు అవుతుంది ఒక ఇష్యూ, ఆ తర్వాత పొలిటికల్గా రకరకాల కంపెనీస్ ఎట్లా ఉంటాయనేది ఒక చర్చ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఏసీబీ అధికారులు అయితే రేపు ఉదయం నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, లేక నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్ని చేర్చింది. ఏ3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) CP యాక్ట్తో పాటు 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది.